ఒకసారి వందే మాతరం సుజలాం సుఫలాం మాతరం సుబ్రజోష్ణ. డిస్ట్రిక్ట్ జిల్లా సురేందర్ గారికి, మరి డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, డైరెక్టర్ గారికి, రోజు స్టేట్ ఫెస్టివల్ గా జరుపుతున్న సాంఘిక సంక్షేమ శాఖ తరఫున రెసిడెన్షియల్ స్కూల్ కూడా నడపబడుతున్నాయి. స్టడీ అవర్స్ నిర్వహిస్తూ మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం మేడం ఈ సంవత్సరం. థ్యాంక్ యూ మేడం. ఇవి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న ప్రోగ్రామ్స్. స్వతంత్ర సమర యోధులకు వందనమయ్యా, దళిత జాతి పులి బిడ్డ వందనమయ్యా. స్వతంత్ర సమర యోధులకు వందనమయ్యా, దళిత జాతి పులి బిడ్డ వందనమయ్యా. నేటి సభలో ఆహుతులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియ. బాబు జగజీవన్ రామ్ గారు, నా అదృష్టం ఏంటంటే ఆ మహానుభావులతో నేను బ్రేక్ఫాస్ట్ చేసాం. 1985లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తిరిగి మళ్ళా నాదేళ్ల భాస్కర్ క్రైసిస్ అయిన తర్వాత ఈ నాయకులందరినీ వారు ఆహ్వానించారు. ఆ రోజు రామారావు ఇంట్లో పెద్దవాళ్ళందరికీ, జాతీయ నాయకులకి ఆ బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు మేము ఆహ్వాన కమిటీలో ఉండడం, మహానాడు కమిటీలో ఈ ఏర్పాట్లన్నీ చేసే అదృష్టం నాకు రావడం, చిన్న వయసులో ఆయన మాకు కలుసుకోవడం కూడా ఎన్టీ రామారావు అన్నగారి ఇంట్లో కలుసుకున్నాం. పుట్టేడున్న వ్యక్తి, బాధ్యత అయిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. దీనికి స్ఫూర్తి ఉందని చెప్పారు పెద్దలు జ్యోతిరావు పూలే గారు. ముందు మనం స్మరించుకోవాల్సింది, ఆ రోజు బ్రిటిష్ వారి పైన పోరాడి, పెత్తందారి వ్యవస్థ మీద పోరాడి ఆయన తీసుకున్న ఆయుధం చాలామంది వక్తలను అందుకే అభినందిస్తున్నాను. జ్యోతిరావు గారు పూలే గారు ఈర్షాభావంతో చేయలేదు, ఎవరి మీద ద్వేషంతో ఆయన ఉద్యమం చేయలేదు. ఆయన సత్యమని ముందు విద్యని ఆయుధాన్ని తీసుకున్నారు. పేదవాడు చదువుకోవడానికి వీల్లేదు, దళితుడు బడిలోకి రానందుకు వీల్లేదు, పక్కన కూర్చోడానికి వీల్లేదు, మంచినీరు మన బావిలో ఆయన తాగడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో ముందు పోరాటం అనేది జ్యోతిరావు పూలే గారు ఏదైతే ఎడ్యుకేషన్ ఒక ఆయుధంగా తీసుకొని, తమ సతీమణి కూడా ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పడ్డారు. కొట్టారు, తిట్టారు, తోసేశారు, బహిష్కరణ కూడా చేశారు. కానీ పట్టుబదులని విక్రమార్కుడుగా ఆయన చేసిన ఆ పోరాటాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన కూడా ఎవరి మీద దేశంతో పోరాడలేదు, ఎవరిని రెచ్చగొట్టలేదు. మనం వెనక్కి పైకి రావాలంటే విద్య ఒక ఆయుధం అని చెప్పి ఆయన కూడా స్ట్రీట్ లైట్కి చదువుకొని బడికి ఎన్నోసార్లు పైకి పంపించేస్తే విడిచిపెట్టకుండా ఈరోజు భారత రాజ్యాంగానికే స్ఫూర్తిదాత అయ్యారంటే, వీళ్ళందరికీ ఒక దిశ చూపించాలంటే దానికి మొట్టమొదటి రెండవ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
దానికి స్ఫూర్తి జగజ్జీవన్ రామ్ గారు. ఆయన కూడా బీజ్పూర్ జిల్లాలో బీహార్లో బాగా వెనుకబడిన ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. ఆయన కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మరి 4-5 కిలోమీటర్ల మొక్క కూడా వెళ్దాం రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా ఆ బీజ్పూర్ కాన్స్టిట్యున్సీకి రైల్వే లైన్ వేసి ఇవాళ దాన్ని అభివృద్ధి పందాలు నడిపించి తనకు ఓటేసిన ఓటర్కి న్యాయం చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అయితే ఆ రోజైనా ఇందిరాగాంధీ గారు అంటే ముందున్న వారసుడైన నెహ్రూ వారసుడైన ఇందిరాగాంధీ గారు తర్వాత వచ్చారు. నెహ్రూ లాంటి వాటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళతోటి సాహసం చేసి అంబేద్కర్ గారి వ్యక్తితో శిష్యత్వం పొందిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్ మాట్లాడేటప్పుడు భారత రాజ్యాంగం చెప్పేటప్పుడు అంబేద్కర్ గారిని చెప్తుంటాం. ఇదంటే ఐ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ. కానీ అదే రాజ్యాంగ పరిస్థితిలో అదే కమిటీలో కృష్ణమాచార్యతో పాటు మన పెద్దలు బాబు జగజ్జీవన్ గారు ఉన్నారు. వారి సహకార రాజ్యాంగం మన స్ఫూర్తిలో వారి పాత్ర ప్రముఖంగా ఉంది. చాలామంది అంటుంటారు అంబేద్కర్ అంటే మా దళిత నాయకుడు, జగజ్జీవన్ రామ్ అంటే మా దళిత నాయకుడు అంటారు. కాదు, వెనుకబడిన వర్గాలు అందరికీ నాయకుడైన. ఇలా బీసీలకు కూడా రిజర్వేషన్లో వచ్చాయంటే మనకంటూ ఒక రిజర్వేషన్ కలగలిగిందంటే దానికి స్ఫూర్తి దాతలు వారు వీరు. అంటే ఒక దళిత నాయకులు కారు వీళ్ళు, దేశ నాయకులు, స్వాతంత్ర ఉద్యమకారులు, దశ దిశ చూపించిన రాజ్యాంగ కర్తలు వీరు. కూడా ఆయన మెచ్చుకోవాలి. నా పాప చెప్పినట్టు స్పీచ్లో ఉంది డైలాగ్. ఎందుకంటే బంగ్లాదేశ్ దేశం పాకిస్తాన్లో సేమ్ ఇద్దరు ముస్లిమ్సే, కానీ బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ని అంతరాలుగా తోసిపుచ్చి హింసిస్తూ ఉంటే పాకిస్తాన్ రూల్లో బంగ్లాదేశ్కి న్యాయం జరగకపోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆలోచన చేసే పరిస్థితిలో ఏంటి బంగ్లాదేశ్కి విముక్తి ఇవ్వాలా, మనం సహాయం చేయాలా, చేయకూడదని తరుణంలో బాబు జగజ్జీవన్ రామ్ గారు క్యాబినెట్లో ఉండి ఇందిరాగాంధీ గారితో పోరాడి ఇవాళ బంగ్లాదేశ్ జాతీయ విముక్తి జరిగిందంటే దానికి ప్రధాన కారకులు బాబు జగజ్జీవన్ రామ్ గారు. దేశంలో చాలా మంది కార్మికులు ఉన్నారు, కార్మిక ఉద్యమాలు నడిచాయి, మేలేలు జరిగాయి. కానీ కార్మిక చట్టాలకి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యాపారవేత్తలు, విదేశ పారిశ్రామికవేత్తలు కార్మికులు హింసించే పరిస్థితి వచ్చినప్పుడు కార్మిక చట్టాలు ఈవేళ మనకి లేబర్ యాక్ట్ వచ్చినా, లేబర్ వేజ్ బోర్డు వచ్చినా, లేబర్ కార్మికులకంటూ ఒక కార్మిక శాఖ మంత్రి కేంద్రంలో ఉన్నా, రాష్ట్రంలో ఉందంటే కార్మికుల్ని కాపాడిన మొట్టమొదటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. బీహార్ ఈ రోజు కూడా మనకు ఆ ఊరు రాష్ట్రం ఎలా ఉంది తెలుసు. రీసెంట్గా నేను అక్కడ కూడా ఎలక్షన్ అబ్జర్వర్ డ్యూటీ చేసి వచ్చిన 9 months ముందు. సో మన ఊర్లో అందరూ ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇది చేస్తాం కదా, ఎవరెవరి దగ్గర గన్ ఉంది దయచేసి సరెండర్ చేయండి అని మనం నోటీస్ ఇస్తాం. బీహార్ ఒక దాంట్లోనే మన గన్ ఫ్యాక్టరీ మూస్తాం, అలాంటి ఊరు అది. ఆ ఊరిలో 1908లో ఒక అంటే ఇమాజిన్ చేసుకుంటామా ఎలాంటి సిచ్యువేషన్ ఆయన పుట్టారు అని. అది కూడా ఒక డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీలో. ఇప్పుడే ఆ ఊరు ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ ఊర్లో పుట్టి అన్ని కష్టాలు ఫేస్ చేసి ఆయన ఒకటే వెపన్ ఏం వాడారు, చదువు కదా. అంత కష్టంలో ఉండి కూడా బాగా చదివి పైకి వచ్చి, అది మాత్రం కాకుండా పాలిటిక్స్లో పాల్గొని ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే ఇండిపెండెన్స్ డిక్లేర్ కాలేదు, అప్పుడు ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యి యంగెస్ట్ మినిస్టర్ అప్పుడు. ఆ తర్వాత టఫెస్ట్ పోర్ట్ఫోలియోస్ అగ్రికల్చర్ అంటే అప్పుడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఉన్నది అన్ని బ్రిటిషర్స్ తీసుకెళ్ళిపోయారు. భోజనానికి కూడా కష్టపడే పరిస్థితి ఇండియాకి. అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా పని చేయాలి అంటే ఒకటే గోల్, అందరికీ భోజనం పెట్టాలి కదా. ఎంతో కష్టపడి ఉంటారు. ఎక్కడో బయటకు వెళ్ళి మాకు ఇవ్వండి అని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా మంది దగ్గర మన
ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళి అడుక్కొని వచ్చేవారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు పీడిఎస్ అని ప్రతి మంత్ మనం ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాము కదా. ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, దాంట్లో మేజర్ రోల్ ఎవరు? సైంటిస్ట్ ఉన్నారు లేదన్నట్ల. అలా ఆలోచన చేయాల్సిన నాయకులు కూడా ఉండాలి. అలాంటి మనిషి ఆయన. సో ఈరోజు మనం అందరూ కష్టం లేకుండా భోజనం చేసుకుంటున్నాము అంటే వీళ్ళ రోల్ పెద్ద రోల్. సో దట్ ఈస్ మేజర్ రోల్. సెకండ్ సార్ చెప్పినట్టు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నదే కష్టకాలం. దీంట్లో వార్లో వెళ్ళాలి, పాకిస్తాన్ వాళ్ళతో కొట్టుకోవాలి. అండ్ దెన్ ఆల్సో దే ఎన్షోర్డ్ దట్ మనం కష్టంలో ఉన్నాము అంటే మనకంటే కష్టంలో ఉన్న వాళ్ళని కూడా మనం కాపాడాలి. వాడికి ఏం వచ్చినా నాకేంటి అని ఉండకుండా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా అసలు డిఫెన్స్ మినిస్టర్గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ వన్ ద వార్. బంగ్లాదేశ్ గాట్ ఇండిపెండెన్స్ అగైన్ థ్యాంక్స్ టు బాబూజీ. జనరేషన్ ఎలా అయిపోయామంటే చిన్న కష్టం వస్తే కూడా బ్రేక్ అయిపోతున్నాం. టాలరేట్ చేసే యాటిట్యూడ్ అనేది తగ్గిపోయింది. చిన్న చిన్న ఇష్యూ మీద కూడా అయ్యో నాకు ఇలా జరిగిపోయింది, అయ్యో వీళ్ళు చాలామంది నా గురించి ఇలా చెప్తారు, నేను బతకాలా అన్న క్వశ్చన్స్ కూడా చాలామంది పెట్టుకొని కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది పిల్లల్ని చంపుతున్నారు. అలా కూడా చాలా కేసెస్ చూసాం. కాకినాడ చూసాం. ఒక 1 వీక్ ముందు తెలంగాణలో 3 పిల్లల్ని అమ్మనే చంపేసింది. అంత మెంటలీ మనం ఇంత వీక్గా అయిపోయాం. ఎందుకు? సోషల్ ఫ్యాబ్రిక్ అనేది కొలాప్స్ అవుతుంది. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అమ్మ, నాన్న, మనం అలా పెరిగాం. ఐ వాజ్ లక్కీ. ఐ గ్రూ అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ సెటప్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు. డిసిప్లిన్తో పెరిగాము. అలా డిసిప్లిన్ చేయడం వలన తప్పేది సరి అది అనేది మాకు క్లారిటీ ఉండేది. లైఫ్లో ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే దానికి కష్టం తప్పితే వేరే దారి లేదు అనేది తెలిసేది మాకు. అలాగే కష్టపడి పైకి వచ్చాము. ఈరోజు పైన కూడా కూర్చున్నాము. ఒకటే మార్గం. దీంట్లో రికమెండేషన్స్ లేవు, ఏమీ లేవు. ఎగ్జామ్ రాసాము, కష్టపడ్డాము. రోజుకి 14 to 15 hours చదివాము. తర్వాత ఇక్కడ వచ్చాము. అదే వయసులో నేను మాత్రం ఫోన్ చూడడం, రీల్ చూడడం, లవ్ చేసుకోవడం అలా చేసి ఉంటే ఇక్కడ కూర్చుంటామా? లైఫ్ని మార్చుకోగలిగాను అంటే ఒకటి సోషల్ జస్టిస్, రిజర్వేషన్. అది ఎవరు ఇప్పించారు మనకి? అంబేద్కర్ వాజ్ ది చైర్మన్, హీ వాజ్ ఆల్సో ఎ మెంబర్. అండ్ సోషల్ జస్టిస్ అని ఒక వర్డ్ చెప్పాను కదా, ఆయనే. అంటే జస్టిస్ అంటే ఏంటి? నువ్వు అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, దళిత అయినా సరే, బ్రాహ్మణ అయినా సరే, మీకు అన్ని మీకు కావాల్సిన ఆపర్చునిటీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా దొరకాలి. దాంట్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. మళ్ళీ రిజర్వేషన్ అంటే డిస్క్రిమినేషనే కాదా అని మీరు అనుకుంటారు చాలామంది. దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఫర్ ద డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీ. పాజిటివ్ ఎంపవర్మెంట్. ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ ఎంపవర్మెంట్ ఇచ్చారు. కష్టపడ్డారు, మీకు దొరకాల్సిన ఈక్వల్ ఆపర్చునిటీ దొరకలేదు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇచ్చినాం. ఇప్పుడు మనం విమెన్ రిజర్వేషన్కి వచ్చినాము. అందరూ చదివించాము, అందరినీ పనికి పంపించాము, వచ్చారు, బాగుపడుతున్నారు. కానీ విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఒక చిన్న ఇష్యూగా ఉంది కాబట్టి వాళ్ళకి ఒక స్పెషల్ రిజర్వేషన్ వచ్చింది కదా. సో ఇది అన్నీ రావాలి అంటే ఇలాంటి వాళ్ళు మన గురించి అప్పుడే ఆలోచించి అప్పుడే మనకి కాన్స్టిట్యూషన్ రాపించారు. ఒకటి సోషల్ జస్టిస్, దానివలన సర్వీస్ వచ్చింది. రెండవది కష్టపడ్డాను కాబట్టి సర్వీస్ వచ్చింది. అప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు సర్వీస్ ఒక్కసారి ఐఏఎస్ అయిపోయామంటే లైఫ్ ఈజీ అని అనుకుంటున్నారా? లేదు. అది జస్ట్ రావడానికి ఒక స్టెప్.
వచ్చిన తర్వాత నువ్వు ఆఫీసర్, మంచి ఆఫీసర్ అని ప్రూవ్ చేసుకోవడానికి అదే 12 గంటలు 14 గంటలు పనిచేయాలి, అదే కష్టాలు పడాలి, అదే చదవాలి. రోజుకి ఒక కలెక్టర్గా నేను ఒక 150 కమిటీకి చైర్మన్. 200 కంటే ఎక్కువ యాక్ట్లో మాకు రోల్స్ ఉంటాయి. అన్నీ తెలుసుకోవాలి. తెలీదంటే నేర్చుకోవడానికి యాటిట్యూడ్ ఉండాలి. నాకు తెలీదు, తెలిసిన వాళ్ళు చెప్పండి అనేది నేర్చుకోవాలి. నేర్చుకొని ఇలా వెళ్తే కానీ మనం మంచి ఆఫీసర్ అని కూడా పేరు రాదు. ఇది అన్నీ చెప్తున్నాను కదా, ఇది ఏమి నాకు కష్టం కాదు, ఇది అన్నీ నేను ఇష్టపడి చేసే విషయాలు. సో మీరు కూడా ఈ వయసులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎప్పుడు ఒక చిన్న అబ్స్టకల్ వచ్చిన వెంటనే అమ్మయ్యా అయిపోయిందిరా అని అనుకోకుండా, దిస్ విల్ ఆల్సో చేంజ్, ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు విన్ దిస్. ఇది ఏంటమ్మా అది దీని కాదు, దీనికంటే 100% డిఫికల్ట్ అబ్స్టకల్ కూడా నా లైఫ్లో దేవుడు పెట్టినా కూడా దాన్ని క్రాస్ చేసి నా గోల్ అనేది ఏమో అది అచీవ్ చేస్తున్న దాకా ఇటు అటు డైవర్షన్స్ పెట్టుకోకుండా లైఫ్లో పైకి వెళ్తూ ఉంటా. అది ఏమైనా సరే, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఓన్లీ మీరు లైఫ్లో ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలా, పొలిటీషియన్స్ అవ్వాలా, మా అలాగే ఆఫీసర్స్ అవ్వాలా, అది అన్ని డెసిషన్ ఎప్పుడు తీసుకోండి వెన్ యూ ఫినిష్ యువర్ డిగ్రీ. అది బేసిక్ అమ్మ. అది మాత్రం లేకుండా ఎలాంటి సమాజం అలా అయిపోతుంది. కాబట్టి మీ అందరికీ అబ్బాయిలకి అమ్మాయిలకి అంటే రిక్వెస్ట్ అని అనుకోండి, ఆర్డర్ అని మీరు అనుకోండి, కానీ దయచేసి చదువు. అది మీరు లూజ్ అయిపోతే లైఫ్లో మనం వెనకపడినట్టే. డోంట్ లూజ్ యువర్ ఎడ్యుకేషన్. అది మీకు అందాలనే ఇలాంటి వాళ్ళు కష్టపడ్డారు, నా అలాంటి వాళ్ళు కూడా కష్టపడుతున్నాము. మీతో పాటు కూర్చున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డీడీస్, ఆల్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ ఓన్లీ టు ఎడ్యుకేట్ యూ. ఎడ్యుకేషన్ అంటే బిల్డింగ్ కట్టడం కాదు. కొంతమంది ఆఫీసర్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, మళ్ళీ దేనికి? మీకోసమే. ఎడ్యుకేషన్ అంటే బుక్ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, హాస్టల్ కట్టాలి, స్కూల్ కట్టాలి, మీ పేరెంట్స్ని సరిగా ఉంచుకోవాలంటే వాళ్ళకి లైవ్లీహుడ్ చూపించాలి. ఇది అన్నీ ఎందుకు? మీ జనరేషన్ని మంచి స్థాయికి తీసుకురావడానికి. ప్రతి 3 months మాకు సీఎం మీటింగ్ పెడతారు. దేని మీద? ఇన్కమ్ పెంచండి, కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురండి, సో దాట్ మీరందరూ మీ లైఫ్లో పైకి వస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ పడే ప్రతి కష్టం, ప్రతి యజ్ఞం అని నేను చెప్తాను, అది అన్నీ మీ అందరి కోసమే. సో మమ్మల్ని ఇన్సల్ట్ చేయకుండా మీరందరూ మీ చదువుని మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ప్రేమతో చదివి పైకి రండి. అదే మాకు ఇక్కడ ఉన్న బాబూజీ గారికి మీరు ఇచ్చే మర్యాద, మీరు ఇస్తారని నమ్ముకొని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.